అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాసంగి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి వేసిన రైతులు యాసంగిలో భూగర్భ జలాలు అడుగడంతో పూర్తిగా పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో పూర్తిగా 12,000 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోతుందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,000కు పైగా వరి పంట ఎండిపోయింది. మేము వేసిన పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మరో 2 తడులు అయితే, నీటి తడులు అయితే మా పంటలు కాపాడుకునే వాళ్ళం అంటున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు. పూర్తిగా చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏంది పరిస్థితి? 4.5 ఎకరాలు వేసినాం సార్. ఇది మొత్తం ఎండిపోయింది. లాస్ట్ స్టేజ్ సార్, ఇది లాస్ట్ స్టేజ్ అయిపోయింది. ఇది లాస్ట్కి వస్తే ఇవి పిల్లకలు వచ్చేసినాయి. గింజ టైంకు ఇదైపోయింది, మొత్తం ఇదైపోయింది. పూత టైం గింజ లాస్ట్ స్టేజ్, ఇది లాస్ట్ స్టేజ్లో అయిపోయింది సార్. ఇది ఇక ఇప్పుడు బోర్ వేసినాం సార్. బోర్ వేస్తే సో బోర్ వేసినా సో 600 ఫీట్లు ఇచ్చినాం సార్. 600 ఫీట్లు కొట్టాం. 600 లోట్ల నుంచి ఎత్తి మొన్నటి దాకా పోసింది. ఇప్పుడు మొత్తం జీరో. ఇంట్లో 12 బోర్లు వేసినా సార్. ఇంట్లో 12 బోర్లు వేసినా, ఒక బోర్ సక్సెస్ ఉండే, అది సో వెళ్ళిపోయింది సార్. ఇక లాస్ట్ స్టేజ్ వేరే దగ్గరికి నుంచి పైప్ లైన్ వేసుకొచ్చుకున్నా. 2 కిలోమీటర్ నుంచి పైప్ లైన్ వేసుకున్నా సార్. దీనికి 2 కిలోమీటర్ పైప్ లైన్ వేసుకుని వచ్చిన ఆ పైప్ లైన్కి 2 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఈ పంట పెట్టుబడికి 1.5 లక్షలు. ఏది అన్నీ శ్మశానం అయిపోయినాయి సార్. ఇప్పుడు మాకు ఏది గతి లేదు సార్, ఏది ఇది లేదు. మాకు ఒక విన్నపం సార్. ఒకటి ఎందుకంటే మాకు రామడుగు ప్రాజెక్ట్ ఉంది. మాకు కాలువ వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకుంటలేదు. మాకు దరిపెల్లి అంతా ఇదైపోయింది సార్. మాకు మా దరిపెల్లి అంతా ఘోరం ఉంది సార్. మొత్తం డైరీ అయిపోయింది సార్. ఇది దరిపెల్లిలో మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయి అంతా ఒక రైతు ఆవేదన చూడండి సార్. మీరు రైతు ఆవేదనని చూసలేక ఏడుతున్నాం సార్. మేము ఇంత ఘోరం అయిపోయింది సార్. మాకు ఎలా బతకాలి, ఏం చేయాలా, మా పిల్లలు ఎట్లా చేసుకోవాలా సార్? మేము మా పిల్లలు పట్టుకొని ఏడుకోవాలా సార్? ఇప్పుడు అన్ని వేసుకొని ఏం చేయాలా? ఇప్పుడు మా పిల్లలు అందరూ వాళ్ళు ఏడుచుడు, మేము ఏడుచుడు. ఒక ఎకరానికి 25 నుంచి 30 వేలు ఖర్చు వస్తుంది సార్. ఇప్పుడు 1,50,000 ఖర్చు వచ్చింది. మాకు నాదుడు లేదు. ఇప్పుడు మాకు అంత పరిస్థితి ఘోరమైంది సార్. ఇప్పుడు ఇది మాకు మా పిల్లల చదువులు, వాళ్ళ చదువులు అంటే లాస్ట్కి అయితే మాకు ఉరేయిగా, రైతుకు ఉరేయిగా ఏది లేదు సార్. ఇక లేదు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వరేసావు, ఏంది పరిస్థితి? 3 ఎకరాలు బోర్ వేసిన, 2 ఎకరాలు ఎండిపోయింది. మా పరిస్థితి, మాకు నీళ్ళు ఇస్తామని ఓట్లు వేయించుకుంటున్నారు ప్రభుత్వాలు. నీళ్ళు ఇస్తామని అన్ని సౌకర్యాలు చేస్తామని అంటున్నారు. అనుడే సంబరం. కానీ వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు. వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళు పూర్తి చేయలేరు. మా పరిస్థితి పూర్తిగా కానియలేరు. ఆఖరి వాళ్ళు చేస్తారని వీళ్ళకు ఓట్లేస్తే, కాంగ్రెస్ ఓట్లేస్తే, కాంగ్రెస్ అయితే మరీ చూస్తలేడు. రైతుల పరిస్థితిని చూస్తలేడు. ఇక ఊరి పెట్టుకొని సచ్చుడే, లేకుంటే మందు తాగు సచ్చుడే పరిస్థితి వస్తున్నది. మీరు చెప్పండి కాక, మీరు ఎన్ని ఎకరాలు పొలం వేశారు, అసలు ఏంది పరిస్థితి, దీనికి అంతటికి సంబంధించి ఎలా ఉంది మీ పొలం? మేము 5 ఎకరాల పొలం వేసినాం సార్. 5 ఎకరాలకి వెళ్ళి ఒక 6 బేడి మిగిలింది. మొత్తం ఎండిపోయింది. ఎక్కడ ఎవ్వరు పట్టించుకునే మానవులు లేరు. ఎప్పుడు మా పరిస్థితి ఇంతే. మా మండలం లోపలనే ఉన్నది ఇక్కడ రామడుగు చెరువు. ఈ మండలంలో గీయక వేరే మండలం వెళ్ళిపోతున్నాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటున్నాము. అప్పటి నుంచి ఇంతవరకు ఇవ్వాలి మాకు కేరియస్ లేదు. ఏ ఎమ్మెల్యే వస్తే చేస్తాడేమో, ఈ ఎమ్మెల్యే వస్తే చేస్తాడేమో అని అదే కోరికలు ఉన్నాయి. కానీ కోరికలు మాత్రం తీసుకోవడం లేదు. మా పొలాలు నష్టమే. ఇప్పుడు మన లాస్ట్ మా పరిస్థితి ఏంటిదంటే ఏదైనా ఉరేసుకొని చచ్చడే ఉన్నది. ఈ పొలం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయలేము సార్. దీంట్లో ఎక్కడ నీళ్ళు, చల్లరాల నీళ్ళు ఉంటే ఆఖరికి అవన్నీ టంకాలతో వస్తుంటాయి కదా. ఎవరైనా మోటార్లు నీళ్ళు ఎవరు తిరుగుతారు, ఆడికెళ్ళి తెచ్చిపోస్తాం సార్. ఎక్కడికి వెళ్ళి నీళ్ళు, చల్లరాల నీళ్ళు ఉంటే ఆఖరి చెల్లకెళ్ళి తెస్తుంటే చెల్లరాలేవు నీళ్ళు. ఎక్కడికి వెళ్ళి రామడుగు పరిచెట్టు మాది, మా మండలంగా లేదు. అది మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇక్కడ లేదు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వారేసారు, ఏంది పరిస్థితి? నేను ఎకరం వేసాను. ఎకరం వేస్తే 1/2 ఎకరం వాడుతుంది. 1/2 ఎకరం ఎండిపోయింది. నీళ్ళ గ్రౌండ్ వాటర్ లేదు. ఇప్పుడు మనకు కాలాది వాటర్ ప్రాబ్లం ఉంది. ఏదైనా కినాలా లేకపోతే ఏదైనా చెరువు లింపి గ్రౌండ్ వాటర్ పెరిగితే ఏదైనా కినాల్ వస్తే బాగుంటుంది. నిజాం సాగర్ నుంచి చేస్తారా, మరి పోచంపేట నుంచి చేస్తారా, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు 2 కినాల్ కోసం సర్వే చేసిర్రు ఇంతకుముందు. మంచిప్ప నుంచి నిజాం సాగర్ నుంచి మంచిప్ప నుంచి
డైరెక్ట్ ఇది నుంచి ఇట్లా దర్పల్లి నుంచి సిరికొండ కెనాల్కి సర్వే చేసిరు, కానీ అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు చేసిండు. ఇది వరకు ఆ కెనాల్ ప్రాబ్లం పోయింది. మళ్ళీ కేసీఆర్ వచ్చిన కూడా పైప్ లైన్ వేసిండు 3 ఎకరాలకు ఒకటని. ఆ పైప్ లైన్లు సో ఎక్కడ జైంట్లు అట్లనే ఓపెన్ ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది, కేసీఆర్ పోయింది, కానీ అది అట్లే ఉంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్స్ ఇప్పటికీ ఏం పట్టించుకోవట్లేదు వ్యవసాయం మీద. వాళ్ళు అంతే ఉంటారు, ఈ ఫీరి బస్సు ఫీరి అది ఫీరి అంటారు. ఆ ఫీరి ఎందుకు ఇట్లా ఎత్తున్నారు, అట్లా ఫీరి ఎత్తున్నారు. ఇవి ఒకటి మాకు గ్రౌండ్ వాటర్ పెరిగితే కినాల్ వచ్చింది అనుకో దరిపెళ్ళాడు ఒకలా. ఇప్పుడు రామడికి నుంచి అయినా ఒకటి కినాల్ చేస్తే మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. రైతే రాజు అన్న ఈ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, రైతే రాజు అని అన్నారు, కానీ రైతు రాజు కాదు, కష్టజీవి. అతను బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. కుటుంబం మొత్తం ఆధారపడి పొలం మీద ఆధారపడి పంట వేసి చివరికి పంట వచ్చే టైంలో గింజ వస్తున్న టైంలో నీరందక భూగర్భ జలాలు అంటుకపోయి నీటి సౌకర్యం లేక ఎంత కొట్టుమిట్టాడుతున్న రైతుకు ఇప్పుడు ఏం న్యాయం చేస్తారు? ఏ విధంగా మీరు ఆయనను ఆదుకోగలుగుతారు? ఇప్పటి వరకు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏందనేది కూడా పట్టించుకున్న వాళ్ళు. ఇక్కడ నుంచి రామడుగు ప్రాజెక్టు 6 కిలోమీటర్ల దూరం లేదు. అక్కడ నుంచి మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ రైతులైతే మాకు ప్రాజెక్టులు పక్కనే ఉంది, నీళ్ళ సౌకర్యం పక్కనే ఉన్నప్పటికీ కూడా మాకు కాలువల ద్వారా ఎప్పుడు కూడా నీళ్ళు అందించలేదు ప్రభుత్వం. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మా మండలాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయాయి. మా ప్రాంతానికి సాగునీరు అందించడంలో గత ప్రభుత్వాలన్నీ కూడా విఫలం చెందాయి. ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇకనైనా ఈ ఏదైతే మంచిప రిజర్వాయర్ నుంచి మా ప్రాంతానికి పైపుల ద్వారానా లేదంటే కాలువ ద్వారా నీరు అందించే రానున్న రోజుల్లో మరింత పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైతే భూగర్భ జలాలు అడుగంటున్న పరిస్థితి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలోనే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన పరిస్థితి. 12 మీటర్ల లోతులకు భూగర్భ జలాలు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 82 ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తంగా ఈ 82 ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి కిందికి పోయిన పరిస్థితి, నీటి నిల్వలు అడుగంటిన పోయిన పరిస్థితి. 34 ప్రాంతాల్లో 10 మీటర్ల లోపల భూగర్భ జలాలు అడుగంటాయి. మా 24 ప్రాంతాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో అడుగంటిన పరిస్థితి ఉంది. మరికొన్ని 12 ప్రాంతాల్లో 15 నుంచి 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్ళిన పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో వెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదైతే భీమ్గల్, నవీపేట్, డిచ్పల్లి, మోపాల్, సిరికొండ మండలాలు నీటి నిల్వలు క్షీణించడంతో ప్రమాద స్థాయికి మించి నీటి నిల్వలు అడుగంటిన పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఫిబ్రవరి నెలలో 11.34 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అడిగంటిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా బోర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, రైతులైతే వారు వేసిన పంట పొలాలు అయితే పూర్తిగా ఎండిన పరిస్థితి నెలకొంది. ఈ పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఈ ఎండిన పంటలను కాపాడుకునే దిశగా కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఈ ఎండిన పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇలానే ఉంటే రానున్న రోజుల్లో మరింత రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో రోడ్డెక్కే అవకాశం కూడా వస్తుంది. దీనికి ప్రభుత్వము ఇకనైనా స్పందించి నీటి నిల్వలను కాపాడుకునే దిశగా ఏదైతే కాల్వలు తవ్వి వచ్చే పంటలకు కూడా నీరు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఎండిపోయిన పంటలకు కూడా నష్టపరిహారం అందించే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మా రైతులు పంటలు వేసినాం, మా 4 ఎకరాలు వేసినాం, నా పూర్తిగా 1,50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 2 కిలోమీటర్ల దూరం నుండి పైప్ లైన్ వేసాను, కానీ ఇప్పటికి కూడా ఈ పంట కాపాడుకోలేకపోయానని చెప్పి రైతు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేఆర్ఎస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.